హలో, అదేంటో కానీ తిరుపతిలో నిన్న నుంచి వర్షం దుమ్ము రేపుతుంది అనమాట. సో ఇవాళ ఆఫ్టర్నూన్ నుంచి కూడా ఫుల్ వర్షం అనమాట. నేను మమ్మీ అలా బయటకు వెళ్ళాము ఒక చిన్న షాపింగ్ కోసము. మేము వెళ్ళినప్పుడు అయితే వర్షం లేదు, బట్ రిటర్న్లో అయితే ఫుల్ తడిచిపోయాం అనమాట. సో ఆన్ ద వే ఇంకా వచ్చేటప్పుడు వేడిగా ఏమైనా తిందాం అనేసి చికెన్ కూడా తీసేసుకున్నాం, ఏమన్నా తినచ్చు ఇంట్లో చేసుకొని అది. సో ఇంకా రాగానే మొన్న మంచూరియా తిన్నాం, కబాబ్ తిన్నాం. సో లెట్స్ క్రియేట్ సంథింగ్ న్యూ ఏం కాదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రెసిపీనే. సో పూరి చికెన్ తిందామని డిసైడ్ అయ్యామన్నమాట. రాగానే పిండి కలిపేసింది మమ్మీ, నేను చికెన్ ప్రిపేర్ చేశాను. ఈ రెండు చేయడం చాలా ఈజీయే కాబట్టి నేనైతే రెసిపీస్ ఏం షేర్ చేయట్లేదు, మీరు అడగడం కూడా లేదు కాబట్టి. అండ్ దెన్ అలా ఆ పూరిని ముంచుకొని చికెన్లో తింటూ ఉంటే మౌత్ వాటరింగ్. అసలు మీకు అసలు వర్షం పడుతుంటే ఏమేమి తినాలో కమెంట్ చేసేయండి. నాట్ ఓన్లీ పూరి చికెన్, వర్షానికి అసలు ఎనీథింగ్ ఈజ్ డెడ్లీ కాంబో. లైక్ పకోడా, టీ, చికెన్ పకోడా, గోబీ మంచూరియా, అన్ని షాప్స్ కలకలలాడుతూ ఉంటాయి. నాకు తెలిసినంత వరకు షాప్స్ ఉంటే ఓకే, గో అండ్ గెట్ ఇట్ ఫ్రమ్ షాప్. ఇఫ్ నాట్ ఓపిక తెచ్చుకొని ఇంట్లో చేసుకొని అలా